హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ ఈ ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు కండక్ట్ చేసే ఎయిమ్స్ కాలేజెస్లో పారామెడికల్ కోర్సెస్ అండ్ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ అడ్మిషన్ కోసం స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్స్ మీరు ఈ ఎయిమ్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఫ్రంట్ పేజ్లో అకాడమిక్ కోర్సెస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నర్సింగ్ కి సంబంధించి అలాగే పారామెడికల్ కోర్సెస్ కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో నేను కేవలము అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి సంబంధించి పారామెడికల్ కోర్సెస్ అలాగే బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ లో మీరు అప్లై చేసుకోవటానికి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చాలా మంది స్టూడెంట్స్ బైపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ నీట్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు. ఈ నీట్ ఎగ్జామినేషన్ లో ఒకవేళ మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ కోర్సెస్ కి అప్లై చేసుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి అని మీకు ఏదైనా అవగాహన లేకపోతే అలాంటి స్టూడెంట్స్ కి తప్పకుండా ఈ ఎయిమ్స్ కాలేజెస్ లో బిఎస్సి నర్సింగ్ అలాగే పారామెడికల్ కోర్సెస్ లో మీరు అడ్మిషన్ పొంది మీరు చక్కగా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనుకున్న స్టూడెంట్స్ మీకు ఇష్టమైతే ఈ కోర్సెస్ కూడా అప్లై చేసుకోండి. ఫస్ట్ మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఒకవేళ సీటు వస్తే జాయిన్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి ఛాన్సెస్ కూడా ఉండవు, గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి మీకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రాంచ్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషలైజేషన్, డాక్టరల్ అని ఉంది. మీరు కేవలము బిఎస్సి నర్సింగ్ అలాగే బిఎస్సి పారామెడికల్ కోర్సెస్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్పుడు కేవలము మీరు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ క్రింద మాత్రమే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో నర్సింగ్ కి సంబంధించి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, అలాగే పారామెడికల్ కోర్సెస్ కి సంబంధించి 2 ఉన్నాయి. ఇక్కడ ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో మీరు నర్సింగ్ కి పారామెడికల్ కోర్సెస్ కి రెండింటికి కూడా కలిపి ఒకటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు మీరు నర్సింగ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు ఎయిమ్స్ బిఎస్సి అండ్ ఎంఎస్సి కోర్సెస్ 2025 అని వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తారు. ఈ పేజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పేజీ. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ మీరు పారామెడికల్ కోర్సెస్ లో ఈ రెండింటి మీద ఎక్కడో ఒక చోట క్లిక్ చేశారు అనుకోండి, సేమ్ ఇదే కనిపిస్తుందండి. సేమ్ మరలా అదే రిజిస్ట్రేషన్ పేజీ మీకు హైలైట్ అవుతుంది. అర్థమైంది కదా? సో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అన్నింటికీ కూడా కలిపి అంటే బిఎస్సి కోర్సెస్ అంటారు, వాటన్నింటికీ కూడా ఒకటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏ కోర్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కోర్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే హోమ్, నోటిఫికేషన్, అడ్వర్టైజ్మెంట్, ప్రాస్పెక్టస్, ఇంట్రొడక్షన్, రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అని ఉంది. ఫస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి చూడండి. ఆ తర్వాత ప్రాస్పెక్టస్ ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఆ తర్వాత ఇంట్రొడక్షన్, రిజిస్ట్రేషన్, ఈ ప్రాసెస్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ చూడండి. ఓకే, ఫస్ట్ మనం అసలు నోటిఫికేషన్ ఏముందో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీద మరలా క్లిక్ చేసినప్పుడు జస్ట్ మీకు టోటల్ స్కెడ్యూల్ ఇచ్చేశారు. అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కి ఇచ్చారు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా ఇచ్చారు ఒకే పేజ్ లో. ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవటానికి డేట్స్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు క్లియర్ గా ఈ స్ట్రక్చర్ లో కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ షెడ్యూల్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చూడండి. స్టార్ట్ డేట్ ఏప్రిల్ 8వ తారీఖు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మే 7వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా అవైలబుల్ గా ఉంది. ఆ తర్వాత జనరేషన్ ఆఫ్ కోడ్ ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఎస్సి కోర్సెస్ ఓన్లీ ఫర్ దోస్ హూజ్ బేసిక్ రిజిస్ట్రేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ అన్నారు. ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సేమ్ ఎయిమ్స్ వెబ్సైట్ లోకి వచ్చి అక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అయినప్పుడు మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది అక్కడ మీకు స్టేటస్ కనిపిస్తుంది మీ స్క్రీన్ మీద. ఆ స్టేటస్ మీకు యాక్సెప్టెడ్ అని వస్తే అప్పుడు మీరు కోడ్ ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఈ కోడ్ ని జనరేట్ చేసుకోవడానికి డేట్స్ ఏప్రిల్ 17వ తారీఖు నుండి మే 15వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. నెక్స్ట్ ఫైనల్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సిటీ చాయిస్ ఓన్లీ ఫర్ దోస్ హూ హ్యావ్ జనరేటెడ్ కోడ్ ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అన్నారు. ఎవరైతే ఈ బేసిక్ రిజిస్ట్రేషన్ అండ్ కోడ్ జనరేషన్ కంప్లీట్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్
ఫీ పేమెంట్ చేయడానికి అలాగే ఎగ్జామ్ సిటీ చాయిస్ ని ఫిల్ చేయడానికి డేట్స్ ఏప్రిల్ 17వ తారీఖు నుండి మే 15వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అన్నారు. అంటే ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ ఏప్రిల్ 4th వీక్ లోకి వచ్చేసారు కాబట్టి మీరు ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో దట్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు జస్ట్ ఫ్యూ అవర్స్ వెయిట్ చేస్తే లేదా ఒక రోజు వెయిట్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ యాక్సెప్టెడ్ అని మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది. అది యాక్సెప్ట్ అయితే అప్పుడు కోడ్ ని జనరేట్ చేసుకోవాలి. ఆ కోడ్ జనరేట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఫీ పేమెంట్ అలాగే సిటీ చాయిస్ ని కూడా చూస్ చేసుకొని మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కు సంబంధించి కూడా ఇక్కడ డేట్స్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ రెండింటికి కూడా ఒకటే డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఇక్కడ ప్రాస్పెక్టస్ మీద క్లిక్ చేసి ఈ ప్రాస్పెక్టస్ లో టోటల్ 69 పేజెస్ ఉన్నాయి. ఈ 69 పేజెస్ ను కూడా ఒకసారి మీరు చూడండి దయచేసి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నారు ఎయిమ్స్ కాలేజెస్ లో ఏ ఎయిమ్స్ కాలేజెస్ లో మీరు సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంది అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. టోటల్ గా 17 ఎయిమ్స్ కాలేజెస్ లో మీకు ఈ బిఎస్సి నర్సింగ్ అండ్ పారామెడికల్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. క్లియర్. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని, అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ గా ఉందండి. ఆల్రెడీ డేట్స్ గురించి మనం చూసాం కాబట్టి మరలా ఈ డేట్స్ గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టైంలో ఏదైనా మిస్టేక్స్ చేస్తే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి కరెక్షన్ డేట్స్, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే మీరు అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. దయచేసి మీరు ఇక్కడ కేవలము ఈ వీడియోలో చూసి మాత్రమే మాకు కనిపించడం లేదు అని అనుకోకుండా ఎయిమ్స్ అఫీషియల్ వెబ్సైట్ లో నేను ఇప్పుడు ఎలాగైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తూ ఉన్నానో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి మీరు వీలైతే ల్యాప్టాప్ లేదా మీ మొబైల్లోనైనా సరే మీరు ఇలా సర్చ్ చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ ని ఒకసారి చూసుకొని డేట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ డేట్స్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ సీట్ ఎలొకేషన్ ఫర్ బిఎస్సి కోర్సెస్ అన్నారు. అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుంది, అలాగే సీట్ ఎలొకేషన్ ప్రాసెస్ కూడా ఎక్కడ జరుగుతుంది అనేది క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ బిఎస్సి నర్సింగ్ పోస్ట్ బేసిక్ ఎట్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ అన్నారు. అంటే ఎవరైతే పోస్ట్ బేసిక్ కోర్స్ కోసం అప్లై చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ కి కేవలము ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే మీ యొక్క ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే సీట్ ఎలొకేషన్ ప్రాసెస్ కూడా అక్కడే జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ నర్సింగ్ కోర్సెస్ వాళ్ళకి కేవలము ఆన్లైన్ పద్ధతిలో 21st జూన్ సాటర్డే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అలాగే రిజల్ట్స్ 27th జూన్ అనౌన్స్ అవుతాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూ, పర్సనల్ అసెస్మెంట్, ఫైనల్ రిజల్ట్, ఇవన్నీ కూడా మీకు తర్వాత డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. వాటిని ఫాలో అవుతూ ఉండాలి. అలాగే పారామెడికల్ కోర్సెస్ కి ఎట్ ఆల్ పార్టిసిపేటింగ్ ఎయిమ్స్ అన్నారు. మీకు ఎక్కడెక్కడైతే అడ్మిషన్ వచ్చే అవకాశం ఉందో, అంటే టోటల్ 17 ఎయిమ్స్ కాలేజెస్ ఇచ్చారు. ఆ 17 ఎయిమ్స్ కాలేజెస్ లో కూడా మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఉంటుంది. అంటే మీరు సిటీ సెలక్షన్ పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి సెంటర్ ని బట్టి మీకు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్, అలాగే సీట్ ఎలొకేషన్ ప్రాసెస్ సెంటర్, అవన్నీ కూడా మీకు అడ్మిట్ కార్డు మీద హైలైట్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. సో ఎగ్జామినేషన్ ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలోనే కండక్ట్ చేస్తారు. 28th జూన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిజల్ట్స్ 4th జూలై వస్తుంది. అలాగే టెంటేటివ్ డేట్ ఆఫ్ సీట్ ఎలొకేషన్, ఇది డేట్ ఇంకా ఇవ్వలేదండి, తర్వాత అనౌన్స్ చేస్తాము అని చెప్పారు. ఓకే. నెక్స్ట్ బిఎస్సి ఆనర్స్ నర్సింగ్ కోర్స్ అప్లై చేసిన స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ లో మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ 1st జూన్ జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ రిజల్ట్ 6th జూన్ వస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్ సీట్ ఎలొకేషన్ ప్రాసెస్ డేట్స్ తర్వాత అనౌన్స్ చేస్తాము అని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కూడా కట్టాలి కాబట్టి ఎంత అమౌంట్ కట్టాలి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. లేదా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క కేటగిరీని బట్టి ఆటోమేటిక్ గా మీరు ఎంత అమౌంట్ కట్టాలో హైలైట్ అయింది. సో ఆ అమౌంట్ కడితే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే మోడ్ ఆఫ్ పేమెంట్ కేవలం ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే కట్టాలి కాబట్టి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్స్ ప్రతి ఒక్కరు కూడా రెడీగా అవైలబుల్ గా ఉంచుకోండి. సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. ఏ కాలేజెస్ లో ఏ కోర్స్ కి ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ముందుగానే ఇచ్చేస్తారు. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ని బట్టి మనకి ఏ కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటే అక్కడ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ లో అలాట్ అవుతుంది. ఓవరాల్ గా కేటగిరీ వైజ్ గా సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అంటే పారామెడికల్ కోర్సెస్ కి ఎన్ని ఉన్నాయి, అలాగే నర్సింగ్ కోర్సెస్ కి ఎన్ని ఉన్నాయి, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అంటే ప్రతిదీ నేను వీడియోలో చెప్పాలి అంటే కష్టం కాబట్టి దయచేసి మీరు చూసుకుంటే మంచిది. అలాగే డ్యూరేషన్ ఆఫ్ కోర్సెస్ కూడా ఇచ్చారు, ఎన్ని సంవత్సరాలు ఈ కోర్సు మీరు చదవాల్సి ఉంటుంది అనేది. ఓకే. అలాగే ఇక్కడ ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి వాళ్ళ యొక్క సర్టిఫికెట్ ఎప్పుడు ఇష్యూ చేసింది, ఇప్పుడు మీరు అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఎవరైనా సరే ఏ ఎగ్జామినేషన్ కైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కైనా సరే
ఓబీసీ ఎన్సిఎల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వీళ్ళిద్దరికీ కూడా కేవలము April 1, 2025 ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ దగ్గర ప్రస్తుతం సర్టిఫికెట్ లేదు అనుకోండి, అంటే ఓల్డ్ సర్టిఫికెట్ ఉన్నా లేదా ఇప్పుడు మీరు అప్లై చేశారు కానీ ఈ అప్లికేషన్ ప్రాసెస్ లోగా మీకు ఈ యొక్క సర్టిఫికెట్ ఇష్యూ అవ్వటం లేట్ అయితే అలాంటి సందర్భంలో మీరు అంటే మీ యొక్క డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ అప్లై చేశాము, విత్ ఇన్ ఫ్యూ డేస్ లో వస్తుంది అని మీరు అప్లై చేసిన దానికి రిసిప్ట్ ఇస్తారు కాబట్టి దాన్ని మీరు రిక్వెజిషన్ లెటర్ యాడ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. లేదా ఇంతకు ముందు 2024 సంవత్సరంలో తీసుకున్న సర్టిఫికెట్స్ బై ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ సబ్మిట్ చేస్తాము అని కూడా మీరు డిక్లరేషన్ ఇవ్వచ్చు. అర్థమైంది కదా? అంటే డిక్లరేషన్ ఇవ్వటం అంటే ఒక ఫార్మాట్ లో మీరు ఒక రిక్వెజిషన్ లెటర్ లాగా రాసి మెన్షన్ చేసి సిగ్నేచర్ చేయాలి, స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు కూడా. అలాగే అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అన్నారు, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అని అర్థం. స్టూడెంట్ ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ కి అప్లై చేయాలి అంటే ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. స్టూడెంట్ తప్పనిసరిగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఏజ్ 17 ఇయర్స్ అంటే December 31, 2025 సంవత్సరం నాటికి 17 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అంటే అర్థం 2 జనవరి 2009 అంటే జనవరి 2వ తారీఖు 2009 ఆ రోజు ఆ తర్వాత పుట్టినటువంటి స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఈ ఎగ్జామినేషన్ కి అప్లై చేయడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ స్టూడెంట్ 12th క్లాస్ లేదా 10+2 ఆర్ సీనియర్ ఇంటర్మీడియట్ ఈ ఎగ్జామినేషన్ తప్పనిసరిగా స్టూడెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ ఎనీ ఇండియన్ స్టేట్ ఈ బోర్డ్స్ నుండి స్టూడెంట్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. అంతేకాదండి, ఇంటర్మీడియట్ లేదా 10+2లో ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ 4 సబ్జెక్ట్స్ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అయి ఉండాలి. అలాగే ఈ 4th పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్యాండిడేట్స్ ఫర్ అప్లయింగ్ బ్యాచులర్ ఆఫ్ ఆప్టోమెట్రీ, బ్యాచులర్ ఆఫ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బిఎస్సి డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్, బిఎస్సి ఇన్ డెంటల్ హైజీన్, బిఎస్సి ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఈ 5 కోర్సెస్ లో అడ్మిషన్ పొందటానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా 10+2లో ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎయిదర్ బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ అంటున్నారు. అంటే బయాలజీ లేదా మ్యాథమెటిక్స్ ఈ రెండింటిలో ఏ ఒకటి పాస్ అయినా కూడా ఎలిజిబుల్లే అని చెప్తున్నారు. 3, 4, 5 కోర్సెస్ కి మాత్రం బయాలజీ కంపల్సరీ అని చెప్తున్నారు. అర్థమైంది కదా? అంటే ఎంబైపీసీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు లేదా బైపీసీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ లేదా 10+2లో కేవలము పాస్ అవటమే కాకుండా మినిమం అగ్రిగేట్ స్కోర్ కూడా కలిగి ఉండాలి. ఇది జనరల్ ఓబీసీ ఎన్సిఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 55% ఇచ్చారు, అంటే బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ లో అడ్మిషన్ పొందటానికి. అది ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 50% ఇచ్చారు. ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 4 సబ్జెక్ట్స్ కలిపి కౌంట్ చేస్తారు, గుర్తుంచుకోండి. కేవలము ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కాదు, ఇంగ్లీష్ కూడా యాడ్ అవుతుంది. అలాగే ఫర్ ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇక్కడ కాలేజ్ వైజ్ గా కూడా ఇస్తున్నారు. న్యూఢిల్లీలో అడ్మిషన్ పొందాలి అంటే మీకు ఉండవలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇలా మీరు అంటే డిఫరెంట్ కాలేజెస్ ఇచ్చారండి. ఇవన్నీ చదవాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి మనకి టోటల్ 17 కాలేజెస్ ఉన్నాయి. సో మీరు ఒక్కసారి ఇది డౌన్లోడ్ చేసుకొని ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. ఇప్పుడు మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయాలి అని చెప్పాను కదా, సో ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈచ్ సబ్జెక్ట్ కి 30 మార్క్స్ ఉంటాయి. అలాగే జనరల్ నాలెడ్జ్ కి 10 మార్క్స్ ఉంటాయి. టోటల్ గా 100 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఇచ్చారు చూడండి, ద కట్ ఆఫ్ ఇన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ అడ్మిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఆల్ బిఎస్సి కోర్సెస్ షల్ బి 50% ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ 45% ఫర్ ఓబీసీ అండ్ 40% ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అన్నారు. ఇప్పుడు వీళ్ళు పెట్టే ఎగ్జామినేషన్ లో మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ ఆర్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కి, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 45 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 40% మార్క్స్ రావాలి. అంటే 100కి 50 మార్కులు వస్తేనే జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వీళ్ళకి సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది, అంటే ఎలిజిబుల్ అని అర్థం వాళ్ళు. అలాగే ఓబీసీ వాళ్ళకి 45 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి. అర్థమైంది కదా? సో మీరు ఇప్పుడు రాసేటువంటి ఎగ్జామినేషన్ కి జాగ్రత్తగా మీరు అపీర్ అవ్వండి, తప్పకుండా మీరు సిటీ అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ యూజీ కోర్సెస్ అడ్మిషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ
రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు బేసిక్ రిజిస్ట్రేషన్ ఫామ్ యూజీ కోర్సెస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ బేసిక్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇదంతా కూడా చదువుకోండి. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి అంటే స్టెప్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ ఈ డేటా అంతా కూడా ఫిల్ చేయాలండి జాగ్రత్తగా. మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ చేసే టైంలో మీరు ఎంటర్ చేసినటువంటి డేటాని ఒకవేళ రాంగ్ గా ఎంటర్ చేస్తే మీరు కరెక్షన్ టైంలో కూడా చేంజెస్ చేసుకునే అవకాశం ఉండదు. రిజిస్ట్రేషన్ పార్ట్ లో ఉన్న డేటాని అసలు ఎప్పుడు కూడా మనం మరలా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కేవలము రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోడ్ ను కూడా జనరేట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు ఎంటర్ చేసే డేటాలో పొరపాటుని ఎక్కడైనా మీరు మిస్టేక్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికైతే అవకాశం ఇస్తారు. కానీ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ చేసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ను కూడా జాగ్రత్తగా చదువుకుంటూ ప్రాసెస్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, స్టూడెంట్ యొక్క పేరుని సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటున్నారు. సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అని అర్థం. అలాగే స్టూడెంట్ యొక్క పేరెంట్స్ నేమ్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ నేమ్స్ కూడా మీ యొక్క సర్టిఫికెట్స్ మీద ఉన్నటువంటి పేర్లు మాత్రమే చూసి రాయండి. అంతేగాని ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి పేర్లు రాయొద్దు దయచేసి. అర్థమైంది కదా. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కేటగిరీని మాత్రం మీరు ఒకసారి తప్పు పెట్టారు అంటే ఆ తర్వాత ఎటువంటి చేంజెస్ చేసుకునే అవకాశమే ఇవ్వరు. ఐడి ప్రూఫ్ అంటే స్టూడెంట్ యొక్క ఫోటో ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డు ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటరు, 12th బోర్డు అడ్మిట్ కార్డు అన్నారు. 12th బోర్డు అడ్మిట్ కార్డు కానీ ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని మీద ప్రిన్సిపల్ సంతకం ఉండాలి. అలాగే సీల్ కూడా ఉండాలి, అంటే స్టాంప్ కూడా ఉండాలి. లేదా అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఒరిజినల్ కూడా బెస్ట్ ఏంటి అంటే ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోవటం బెస్ట్. ఓకే, దీని యొక్క ఐడి నెంబర్ అంటే ఆధార్ కార్డు నెంబర్ రాయండి. అలాగే ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఎవరు ఇష్యూ చేస్తారు, ఇవన్నీ కూడా సింపుల్ క్వశ్చన్స్ ఏనండి. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, మెయిల్ ఐడి అడుగుతారు. సో రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, మెయిల్ ఐడి మాత్రం మీది కానీ మీ పేరెంట్స్ కానీ మాత్రమే ఇవ్వండి. దయచేసి మీ రిలేటివ్స్ ది లేదా అంటే జస్ట్ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులది ఎవరిది కూడా ఇవ్వద్దండి. అర్థమైంది కదా. అలాగే అడ్రస్ కూడా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, అలాగే కరెస్పాండెన్స్ అడ్రస్ ఉంటుంది. మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ మీద ఏ అడ్రస్ ఉంటే అది రాసేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో ఇలా మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పార్ట్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఈ రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ అయినట్లుగా ఇదే పేజ్ లో అంటే ఒక 1 డే లేదా కొన్ని గంటలు వెయిట్ చేసి మరలా లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే అప్పుడు మీకు యాక్సెప్ట్ అయిందా లేదనేది తెలిసింది. సో ఇలా మీ యొక్క రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత కోడ్ ని జనరేట్ చేసుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ పూర్తి చేసేయండి. అలాగే పేమెంట్ చేసేటప్పుడు అమౌంట్ డిడక్ట్ అయి ఫెయిల్డ్ అని వచ్చింది అనుకోండి ట్రాన్సాక్షన్, అయినా సరే మీరు మరలా ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మీరు ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చేంత వరకు చేయండి. మీకు అంటే డిడక్ట్ అయినటువంటి అమౌంట్ ఆటోమేటిక్ గా విదిన్ 1 వీక్ వర్కింగ్ అవర్స్ లో మీ యొక్క అకౌంట్ కి డైరెక్ట్ గా క్రెడిట్ అయిపోతాయి. ప్రాబ్లం ఏమీ లేదు. అంతేగాని ఆ అమౌంట్ మళ్ళీ బ్యాక్ ఈ అప్లికేషన్ కి క్రెడిట్ అవుతుందేమోనని చెప్పి మీరు చేయకుండా ఉండవద్దు, దయచేసి గుర్తుంచుకోండి. అర్థమైంది కదా. ఇలా మీరు బిఎస్సి కోర్సెస్ లో అంటే పారామెడికల్ అండ్ నర్సింగ్ కోర్సెస్ కి మీరు అప్లై చేసుకోవటానికి ప్రాసెస్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.